తీసిన వరకు చదవడం మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి. సారీ 23వ అధ్యాయము 23వ వచనం చూడండి. సారీ అయ్యో శాస్త్రులారా పరిసెలులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును సంకలమును విశ్వాసమును విడిచిపెట్టింది. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్లు వడియగట్టి ఒంటెను ముందువారు మీరే. సార్ నా మాట బయట ఉన్న వారికి అందరికి వినిపిస్తుందా? బ్రదర్స్, బయట ఉన్న వారందరూ పెద్దవాళ్ళకి వినిపిస్తుందా? ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట గురించి మనం ఆలోచిస్తే, శాస్త్రులు పరిసయ్యులు ఇక్కడ నిలబడిన వాళ్ళు క్రీస్తును ప్రశ్నించేవారు, ప్రశ్నలతో రేకెత్తేవారు, ప్రశ్నలు మాటి మాటికి తలెత్తేవారు, దేవుని ఆలోచనలను ఉద్దేశాలను ఆలోచన చేసి ఆలోచనలకు క్వశ్చన్లు వేసేవారు వీళ్ళు శాస్త్రులు పరిసయ్యులు. వీరిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ప్రతి వారిని ప్రశ్నించాలి, ప్రతి వారిని తప్పు పట్టాలి, ప్రతి వారిని ఎవరో ఒకరిని హేళన చేసే రీతిగా మాట్లాడాలి. ఒక స్వభావం వీరిలో ఉంది. ఆ స్వభావాన్ని మనం గమనిద్దాం. ఇందులో వీరు అంటున్నారు, వీరు క్వశ్చన్లు వేస్తూ ఆ పైన మనం పైన భాగంలో చదివినట్లయితే అనేక విషయాల గురించి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే వరకు యేసుక్రీస్తు ప్రభు వారిని మాట్లాడుతున్నాడు. వారితో అంటున్నాడు, అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులు, శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిశుద్ధులారా, జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ విషయంలో మీరు ప్రశ్నలు వేస్తున్నారు, ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నారో ఆలోచించి వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతిదానికి, మంచిదానికి, చిన్నదానికి, చెడదానికి ప్రశ్నలు వేసేవారు అనేక మంది ఉన్నారు. ప్రశ్నలు వేయడం తప్పు కాదండి, కానీ దాన్నే అర్థం చేసుకోకుండా మరీ వేలిపెట్టి పొడవాలని, తెప్పి పొడవాలని ఆలోచన చేస్తూ, ఎదుటి వారిని పొడిచాలని ఆలోచన చేస్తూ మాట్లాడేటటువంటి ఈ ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ఈ విషయంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు ఇన్నోలైతే మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే, వారు అంటున్నారు, మీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉంటారు సార్ గమనించండి. చాలమ్మా. ఏ దానిలో? పుదీనాలో ఉన్నారు. జాగ్రత్త. పుదీనాలో మనం గమనించండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏమిటో తెలుసా? చాలా చక్కగా వారు ఉన్న దానిలో ప్రథమ ఫలం తీసుకురావాలి. ప్రతి సంఘంలో మనం గమనిస్తామండి. మీరు ఆలోచించండి, ఇలా తేవడం తప్పు కాదు. 10వ భాగం తీసుకొచ్చి చక్కగా బియ్యం పెట్టేవారు ఉన్నారు. 10వ భాగం తీసుకొచ్చి బస్తాలు చేను పండినప్పుడు బియ్యం తెచ్చేసేవారు ఉన్నారు. వారి తమ కృతజ్ఞత కానుకలు తీసుకొచ్చి జాగ్రత్తగా వేసేవారు ఉన్నారు. వేలకు వేలు దేవుని సన్నిధి కోసం ఖర్చు పెట్టేవారు ఉన్నారు. ఆలోచన చేయకుండా ఆలోచనకు మించినటువంటి డబ్బు ఖర్చు పెట్టేవారు చాలామంది మనలో ఉన్నారు. నేను ఎవరిని తప్పు పట్టడం లేదండి, మీరు ఆలోచించండి. ఎవరిని తప్పు పట్టాలని ఈ మాట నేను మాట్లాడలేదు, కానీ ఇలా ఇవ్వడం తప్పు అని నేను చెప్పను. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట అదే. మీరు పుదీనాలో నమ్మకంగా ఉన్నారు, జీలకర్రలో నమ్మకంగా ఉన్నారు, 10వ వంతు చెల్లించి ఏదానిలోనూ మీరు నమ్మకంగా ఉన్నారు. మరి ఈ విషయాల్లో ఎందుకు తప్పిపోతున్నారు? ఏ విషయంలో తప్పిపోతున్నారు? న్యాయము తప్పిపోతున్నారు, కనికరాన్ని తప్పిపోతున్నారు, విశ్వాసాన్ని తప్పిపోతున్నారు. ఒక 3 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. వీలైతే ఎంతవరకు అయితే అంతవరకు నేను దీన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. అసలు న్యాయం ఏమిటి? దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏ విషయంలో? న్యాయంగానే ఇస్తున్నావు కదా, నువ్వు దశమ భాగం ఇస్తే న్యాయంగానే ఇస్తున్నావు, కానుకలు ఇస్తే న్యాయంగానే ఇస్తున్నావు, మందిరానికి వస్తే న్యాయంగానే వస్తున్నావు, నీ ఆలోచన విధానం న్యాయంగానే ఉంది, అన్ని కూడా క్రమ పద్ధతిలో కరెక్ట్గానే ఉన్నాయి. మరి ఏ విషయంలో అన్యాయంగా నడుచుకుంటున్నావు? మీరు ఆలోచించండి బాగా. ఆయన మాట్లాడుతున్నాడు. అబ్రహాం గారి గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఆయన విషయాల్లో
చాలా క్రమంగా మనం ఆలోచించవచ్చు. సరే, అబ్రహాం గురించి ఆలోచిస్తే అబ్రహాం గారు తను న్యాయ ప్రవర్తనలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఏ విషయంలో ఆయన విశ్వాసాన్ని కోల్పోయాడో మీరు ఆలోచించారా? ఆయన ప్రతి జాగలో ఆలోచించండి. దేవుడు పిలిచినది మొదలుకొని ఎక్కడ? నీ ఇంటి వారి నుంచి నువ్వు వెళ్ళిపో, నీ బంధువుల దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో, నువ్వు సపరేట్ చేయబడు, నువ్వు దేవునికి దగ్గరలో ఉండు, అందరినీ విడిచిపెట్టేసేయి, అన్ని విధాలుగా నాకు అనుకూలంగా ఉండు. దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు పిలిచిన తర్వాత, దేవుని ఆలోచనతో ముందెరిగిన తర్వాత తను ఏ విషయంలో కూడా వెనకాడకుండా అక్కడక్కడ మీరు గమనిస్తే చాలా చోట్ల కూడా ఆయన దశమ భాగం ఇచ్చే విషయంలో ఎక్కడ వెనకాడలేదు. మొదటగా దశమ భాగం వేయడానికి నేర్పించిందే ఆయన. మెల్కీసెదెకు గారికి దశమ భాగం ఇస్తూ నిజంగా ఆత్మీయులు చేయవలసినటువంటి పని అని చెప్పి మొదటగా పునాది వేసింది ఆయన. దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడకుండా అనర్గళంగా నేర్పించింది ఆయన. అన్ని విషయాల్లో ఆయన నమ్మకంగా ఉండి విశ్వాసులకు తండ్రి అని చెప్పబడ్డాడు. న్యాయాన్ని ప్రేమించే విషయంలో కూడా మీరు గమనించండి, ఆయనకున్నటువంటి భార్యల్లో 3 భార్యలు ఉన్నారు. నాకు తెలిసి 3 భార్యలు, మరి మీకు తెలిసి ఎంతమందో నాకు తెలియదు. చదువుతున్నారా? ఎంతమంది చదువుతున్నారు? బైబిల్ చదువుతున్నారా? చదివే వాళ్ళు ఎంతమంది చేయి చూపిస్తారా? అమ్మ, చదివే వాళ్ళు ఎంతమంది చేయి చూపిస్తారా? కొన్ని పురుషులు ఏమిటండి అసలు గుంపులో వచ్చి మన వేదం అనిపోయినట్లుంది ఇక్కడ. మీరు ఆలోచించండి, వాక్యాన్ని చదవండి. చదువు రాని వారు ఎలాగో చదవలేరు, చదువుకున్న వారైనా కదా అసలు ఆలోచించొద్దు, నమ్మకంగానే ప్రయత్నం చేయొద్దు. చదివితేనే కదా ఆలోచన వచ్చేది. ఇక్కడ వస్తున్నావు, ఒక్క చేప పడుకొని వెళ్తున్నావు, సరిపోద్దా అమ్మా? వచ్చి ఇంత దూరం వచ్చి ఒక్క చేప పట్టుకొని పోతే సరిపోతుందా? సేవకుడు వేస్తే మీకు ఒక చేప వేస్తాడు. మీరు గమనించండి, మీరే గనక బైబిల్ చదివితే, మీరే గనక వాక్యం చదివితే విస్తారమైన చేపలు పట్టే అవకాశం మీకు ఇస్తాడు దేవుడు. అట్టి కృప అందరికి అనుగ్రహించును కాక. ఎందుకంటే ఈ విషయంలో నేను చాలా గమనిస్తూ ఉన్నాను. ఎవరైతే వాక్యం చదవరో వాళ్ళకు అనుభవం ఉండదు, వాక్య అనుభవం ఉండదు. లోక జ్ఞానం నీకు ఎంతైనా ఉండొచ్చు, అది వెర్రితనము. వాక్యం సెలవిస్తుంది, లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అయితే మంచితనం నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావు. జ్ఞానమును సంపాదించుకుంటే ఏ జ్ఞానమునకు ముఖ్య అంశము. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి నువ్వు, దానికోసమే వాక్యాన్ని చదవండి అని నేను చెప్తా ఉన్నాను. కానీ ఈ విషయాలు చాలా చక్కగా మన వాళ్ళు పరిశీలించిన వారు ఎవరు? పరిశుద్ధులు లేక పరిసయులు, శాస్త్రులు. వీరు అనేక విషయాల్లో పరిశోధించి లేఖనాలు పరిశోధించి బాగా పరిపూర్ణంగా ఆలోచించి ముందుకు నడిచిన వారు ఏమంటారు? యేసు క్రీస్తునే క్వశ్చన్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు, దేవాది దేవుని క్వశ్చన్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అంటాడు, అయ్యా వేషధారులు, మీరు శాస్త్రులారా, పరిసయులారా, మీరు వేషధారులు, ఏ విషయంలో మీరు న్యాయం తప్పిపోతున్నారే, కనికరాన్ని విడిచిపెడుతున్నారే, కరుణ మీతోనే లేదే, విశ్వాసము మీతోనే లేదే, ఏ విషయంలో అన్యాయంగా నడుచుకున్నా నీకు తెలియలేదా? గమనించండి, మన వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు న్యాయం చేసే వాళ్ళని అక్కడక్కడ గమనిస్తూ ఉంటాను. పంచాయతీలు అయినప్పుడు పంచాయతీలో అక్కడక్కడ ముందుకు వెళ్తే వారు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరికైతే న్యాయం చేయాలో వాడికి న్యాయం చేయరు, ఎవరికి అన్యాయం చేయాలో వారికి అన్యాయం చేయరు. న్యాయం చేయవలసిన వాడికి అన్యాయం చేస్తారు, అన్యాయం చేయవలసిన న్యాయం చేస్తారు. దేని విషయం ఆలోచిస్తారో అర్థం కాదు. గమనికలేనటువంటి పరిస్థితి ఇది. సమాజంలో క్రైస్తవులు మనం వెలగబడుతున్నాం, క్రైస్తవులుగా మనం అనిపించుకోబడుతున్నాం. అనేక మంది చేత క్రైస్తవులు వీరని చెప్పబడుతున్నాం మనం. మరి జీవిస్తున్నామన్న పేరు మాత్రమే నీకున్నవైతే ఆయన నువ్వు మృతుడే అంటావు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అమ్మా, బ్రదర్, నువ్వు జీవిస్తున్నావన్న పేరు మాత్రమే నీకుంది,
ఆయన నువ్వు సచ్చినవాడవే అంటే ఒప్పుకుంటావా? ఎవరు ఒప్పుకోరండి. నేకే కాళ్ళు కదపట్లేదా, నేను చేతులు గడపట్లేదా, చూడట్లేదా, నడవట్లేదా, నేను జీవిస్తున్నాను అనేటటువంటి వారు అనేక మంది లేకపోలేదు. గమనించండి, నేను అనేది శరీర విషయంలో కాదు, ఆత్మీయ విషయంలో నువ్వు జీవిస్తున్నావా, ఆత్మీయ విషయంలో నువ్వు భుజిస్తున్నావా, ఆత్మీయ విషయంలో నువ్వు దేవునికి దగ్గరగా ఉంటున్నావా? అయితే అన్యాయం ఎందుకు చేస్తున్నావు? ఏ విషయంలో నువ్వు అన్యాయం చేస్తూ అనేకులకు నువ్వు అన్యాయం చేసే ప్రయత్నంలో ఎందుకు దిగజారుతున్నావు? క్రైస్తవునని చెప్పబడుతూ ఎందుకు అవిశ్వాసంలోనికి దూరపడుతున్నావు? ఎందుకు దానిలోనికి దూరి లేనిపోని ప్రయోగాలు చేస్తున్నావు? దేవుని చిత్తానికి దగ్గరగా ఉండవలసిన నీవు ఎందుకు దేవునికే వ్యతిరేకంగా మారిపోతున్నావు? గమనించవలసిన కోరుకుంటాను. ఎందుకంటే క్రైస్తవులు ఈరోజు ఎక్కడన్నా చూసినట్లయితే ఎక్కువ శాతం బయట వారి కన్నా ఎక్కువ అన్యాయం చేసేది క్రైస్తవుల్లోనే కనబడుతున్నారు. ఈ పరిస్థితి నేను చాలా చక్కగా అనేక చోట్ల కండారు చూశాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మీరు చేస్తున్నటువంటి పని అదే కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు వీరితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాను మీరు అనుకుంటున్నారు, కానీ మీరు న్యాయమును తప్పిపోతున్నారా బాబు? విశ్వాసం తప్పిపోతున్నారు, మీరు కనికరం తప్పిపోతున్నారు. కనికరం చూపించే విషయంలో ఏ మాత్రం కారణం లేదు మన వరకు. ఎదుటివాడు ఏదైనా తప్పు చేస్తే ఆలోచించి సమాధాన పరచవలసింది పోయి ఏం చేస్తారు? రెచ్చగొట్టి 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 పారా పా. ఇది ఎక్కడ దరిద్రము? లేపి కుక్కున పెడతారు. ప్రశాంతంగా వాడుకుంటాడు వాడు. ఏదో మాట్లాడకుండా వచ్చిన లొల్లి ఎందుకురా బాబు, కాసేపు ఆగి దాన్ని సమాధాన పరుచుకొని చక్కపరుచుకొని కాముగా లోపలనే సదరేసుకుందామని ఆలోచన వస్తే ఇంకోటి వచ్చి రే అదేంట్రా అట్లా మాట్లాడుతూ నువ్వు ఎట్లా ఊకున్నావు, అలా మాట్లాడుతూ నువ్వు ఎలా ఊకున్నావు? నేనంటేనా 4 తగిలించేవాళ్ళు. ఏమనిపిస్తుంది అప్పుడు? ఏమనిపిస్తుంది? ఉత్తగున్న వాళ్ళని లేపి ఖాళీ ఉంగులమే ఉంటుంది ఆడ. కానీ వీడు ఏం చేస్తాడు? వచ్చి దాన్ని ఇసిరే వరకు అది రగులుకొని పెద్దగా అయ్యి పెద్ద తంట అయ్యి మొత్తం లొలి చేస్తా ఉంటే అప్పుడు చూసి ఇక్కడ ఒకటి గిరిస్తాడు, ఇక్కడ ఒకటి గిరిస్తాడు. అంటే ఎదుటి వానికి కొంపలు కూల్చడం నీకు న్యాయమా? ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం నీకు న్యాయమా? ఎదుటి వాళ్ళ బ్రతుకులు నాశనం చేయడం నీకు న్యాయమా? ఎదుటి వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు బుగ్గిపాలు చేయడానికి వీల్లేదు. క్రైస్తవుడికి అటువంటి ఆలోచన ఉండడానికి వీల్లేదు. సమాధాన పరచవలసిన వారు ఎవరు? దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అనబడుతున్న మీరే ఈ రీతిగా న్యాయమును అన్యాయంగా ప్రవర్తిస్తూ అన్యాయమైన తీర్పులు తీరుస్తూ ఎదుటివారి బ్రతుకులను బుగ్గిపాలు చేస్తూ భార్య భర్తలను విడగొడుతూ కుటుంబాలను నాశనం చేస్తూ జీవితాలను మొత్తం పన్నాగంలో త్రోసివేస్తూ ఈరోజు ఎటువంటి పరిస్థితులను దిగజారేవో దాన్ని బట్టి ఒక రోజు లెక్క అప్పజెప్పవలసిన అవసరం ప్రతి ఒక్కరికి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా మనవి చేస్తాను క్రైస్తవులకు. వినండి, బాగా వినండి. కనికరము చూపించవలసిన మీరే. కనికరించవారు కనికరించబడతారు. ఏ విషయంలో మీరు ఆలోచించినా కనికరము లేకపోతే క్రైస్తవులకు, కనికరము లేకపోతే క్రైస్తవులకు, తగ్గింపు లేకపోతే క్రైస్తవులకు, ఓదార్పు లేకపోతే క్రైస్తవుని జీవితంలో ఎప్పుడు కూడా హై స్థాయికి ఎదగడం చాలా కష్టం అండి. ఎత్తైన స్థాయికి ఎదగడం చాలా కష్టం అండి. మీరు గమనించండి. ఒక్కొక్క అంచా అడుగు వేసుకుంటూ అడుగడుగు ముందుకేస్తేనే ఇక్కడి నుంచి ఒక్కటి నుంచి స్టార్ట్ చేసి 10 మెట్లు ఎక్కిన తర్వాత నేను స్లాబ్ పైకి చేరగలుగుతావు. స్లాబ్ పైకి చేరాలంటే నువ్వేం చేయాలి? శ్రమ పడాలి. ఈ శ్రమంలో విశ్వాసంలో కూలగొట్టడానికి వీలు లేకుండా జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడు కనికరం చూపుతారంటే వీరు అన్ని పోయిన తర్వాత, అన్ని ఆలోచించిన తర్వాత, దిగజారిపోయి ఒక మూల కూర్చున్న తర్వాత, దిక్కులేని పరిస్థితిలో ఎదుటి వాళ్ళు ఏడుస్తున్న తర్వాత అప్పుడు అయ్యో ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇంత బాధ ఉంటుందండి. చేసేది మొత్తం చేసినావు, చేయాల్సిందంతా చేసినావు, ఇప్పుడు అంటున్నావు అయ్యో. అదొక్క మాట చెప్పకుంటే ఎంత బాగుండే. ఆ ఒక్క మాట అనుకుంటే ఈరోజు ఈ కుటుంబం ఈ స్థితిలోనికి వచ్చేది కాదు కదా.
వీళ్ళ బ్రతుకులు కుటుంబాలు కూలిపోయే పరిస్థితికి వచ్చేవి కాదు కదా, వీళ్ళ జీవితం బూడిద పాలయ్యేది కాదు కదా అని అంటున్నాడు. చాలా జాగ్రత్త గమనించండి. ఎవరు వీళ్ళు ఆలోచిస్తున్నారా? ఎవరు వీళ్ళు? ఒంటెలను మృంగువారు. చాలా చక్కగా ఆలోచించండి. దోమలను అయితే చక్కగా వడగడతాం. నీళ్ళ వడ దోమలను వడగట్టుకొని తాగడానికి ఈజీ అంటారా కాదంటారా అమ్మా? నీళ్ళలో వడ దోమలను, నీళ్ళలో ఉన్న దోమలను తీసి వడగట్టుకొని తాగడం ఈజీయా కష్టమా? దోమలు తీసేసి తాగొచ్చు, కానీ మరి ఒంటెను మింగుతారు ఎవరైనా? కానీ మన బైబిల్ చెప్తుంది కదా, దోమలు తీసేసినంత ఈజీగా తీసేయలేవు ఒంటెను. ఒంటెలను మింగివారు మీరు చాలా మంది ఉన్నారు. పెద్దలు అనబడిన వారు, క్రైస్తవులు అనబడిన వారు, విశ్వాసులు అనబడిన వారు, దేవుని చిత్తంలో నడుస్తున్న అనబడిన వారు, మేము పరిశుద్ధులము, మేము పరిశైలము, మేము మందిరంలో ఒక అధిపతులము, మాకంటూ ఒక స్థానం ఉంది, సంఘపు పెద్దలము అని విర్ర వీగి ఇష్టానుసారంగా జీవించే ప్రయత్నాలు చేస్తారో వాక్యం సెలవిస్తుంది. మీరు ఒంటెని మింగుతున్నారు, ఒంటెని మింగుతున్నారు. మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోండి. మీకు ఇచ్చిన ఆలోచన తలంతులను చాలా చక్కగా ఉపయోగించుకోండి. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని ఆసరగా తీసుకొని, ఆలోచనగా తీసుకొని, ఇదే నాకు స్వంతం అనే ఆలోచనతో పన్నాగం పన్నే ప్రయత్నాలు చేస్తే అది దేవుని చిత్తంలో వ్యతిరేకమైన జీవితము. బాగుండదు అది. ఒక మాటలు చెప్పాలంటే ఎటువంటి జీవితం మీకు చెప్తాను. మంగళవారం దగ్గరికి ఒకడు వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు నేను వెళ్ళాను కటింగ్ చేసుకోవడానికి, నేను కటింగ్ చేసుకోవడానికి వెళ్ళి వాడు ముందర కూర్చున్నాను. ముందర కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి నేను? వాడు తలక ఒకసారి ఇట్లా తిప్పుతాడు, ఒకసారి ఇట్లా తిప్పుతాడు, ఒకసారి ఇట్లా తిప్పుతాడు, ఇట్లా తిప్పుతాడు. ఎక్కడ పడితే అక్కడ తలకాయ తిప్పుతాడు. మరి అప్పుడు వాడు ఇట్లా తిప్పినప్పుడు మళ్ళీ ఇట్లా పెడితే బాగుంటుందా? ఇట్లా తిప్పినప్పుడు మళ్ళీ ఇట్లా పెడితే బాగుంటుందా? అంటే వాడు తలకాయ తిప్పినప్పుడల్లా ఎట్లా తలకాయ తిప్పుతాడో అట్లనే మనం తలకాయ పెట్టాలా? లేకపోతే ఏమైపోతుంది? కటింగ్కు రావాల్సిన సేప్ రాదు, కటింగ్ రావాల్సిన పొజిషన్లో రాదు, కటింగ్ రావాల్సినటువంటి పద్ధతిలో రాదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను. ఒంటెను మృంగు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను. ఈరోజు నేను చాలా చక్కగా కానుకలు ఇస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, బియ్యం తెస్తున్నాను, కూరగాయలు తెస్తున్నాను, పసుపు తెస్తున్నాను, అల్లం నుండి అన్ని తెస్తున్నానండి. నాకేం పర్వండి, నేను క్రైస్తవురాలని. మా తాతలు ముత్తాతల కనుంచే క్రైస్తవులు మేము అనుకుంటున్నారేమో. జాగ్రత్త. ఈ విషయంలో మీరు ఎంత విర్రవీగుతున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఏమని? ఒంటెలు మృంగువారు మీరే అని. ఒంటెలు మింగేటటువంటి పరిస్థితిలో ఉన్నవారు శాస్త్రులు, పరిసయులు. చెప్పడానికి శాస్త్రాలు చదివేవారు, చెప్పడానికి ఆలోచన చేసేవారు, తర్పీదులు పొందేవారు వీళ్ళు. పరిశుద్ధులు అన్నవాడవారు, పరిశుద్ధంగా జీవిస్తున్నాను అనుకునేవారు, భ్రమలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు ఈరోజు. అందుకోసమే చెప్తున్నాడు దేవుడు, ఖచ్చితంగా మీరు ఆలోచించండి. ఒంటెలు మింగే ప్రయత్నం చేయకండి, ఒంటెలు మింగే ప్రయత్నం చేయకండి. న్యాయమును అబ్రహాము ఎన్నడూ విడిచిపెట్టలేదు. మీరు చూడండి, కావలిస్తే ఒక మాటను చూపిస్తాను నేను. ఏ విషయంలో ఆయన న్యాయం మింగలు అంటే మీరు మాట్లాడతారేమో మరి. ఎందుకంటే మనలో బైబిల్ అవకాశం చేసుకొని ఆలోచన చేసుకొని అనేక మంది వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా లేకపోలేదు. 25వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు దేశంలో వారిని పంపివేసెను. అర్థమవుతుందా? ఉన్నంత వరకు చాలా చక్కగా బహుమానాలు ఇచ్చే ప్రయత్నంలో ఏమాత్రం ఆయన తగ్గలేదండి. అబ్రహాం గారు విశ్వాసమునకు తండ్రి అని ఎలా చెప్పబడ్డాడో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఈ మాటను బట్టి మనం చెప్పొచ్చు. కుటుంబంలో ఏ విషయం కూడా తను న్యాయము తప్పలేదు. ఉన్న భార్యలను బట్టి, పిల్లలను బట్టి సంతోషించి, కుటుంబాలను బట్టి సంతోషించి, ఆయన ఉన్నటువంటి ఆస్తిలో అందరికీ కూడా సమాన భాగాలుగా ఇస్తూ, మిగతా వారందరూ కూడా, ఆ మాట చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ మిగతా వారందరూ కూడా ఆయన ప్రత్యేకమైన బహుమానాలు ఇస్తూ ఎవరికి అన్యాయం చేయదలుచుకోలేదండి. ఆత్మీయుడు ఏం చేయడు, ఎవరిని అన్యాయం చేయడు.
పరిశుద్ధుడు ఎవరిని అన్యాయం చేయడు. క్రైస్తవుడు ఎవరిని అన్యాయం చేయడు. అన్యాయం చేసేవాడు క్రైస్తవుడు కానే కాదు నా దృష్టిలో. నేను చెప్తా ఉన్నా మరలా, దేవుని దృష్టిలో కూడా అంతే. క్రైస్తవులు అనబడిన వారు ఎవరు కూడా అన్యాయం చేయడానికి వీలు లేదు. అబ్రహాం గారు అలా నేర్పించలేదు. ఆయన ఎవరికి నేర్పించినా న్యాయం నేర్పించాడు. అదే అబ్రహాం గారు ఇస్సాకు ఖచ్చితంగా విశ్వాసం గురించి ఆయన్నే మూలపాఠంలో నేర్పిస్తూ అనేక విషయాల్లో విశ్వాసం తప్పిపోలేదు. ఆయన ఈ విశ్వాసం తప్పిపోయే విషయాన్ని కూడా ఖచ్చితంగా అబ్రహాం గారు నిరూపణ చేస్తున్నాడు. తన కుమారుని ఇచ్చే విషయాన్ని కూడా తన విశ్వాసం కోల్పోలేదు. దేవుడు తను వెళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు వెళ్ళి నేను చెప్పిన దేశానికి వెళ్ళని చెప్పినప్పుడు కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అక్కడ కూడా విశ్వాసాన్ని దృఢపరుచుకున్నాడు. కుమారుని ఇస్తానని చెప్పి 75 సంవత్సరాలకు కుమారునికి వాగ్దానం చేసి 100 సంవత్సరాలప్పుడు కుమారుని ఇస్తే కూడా 25 సంవత్సరాలు ఆయన వెయిటింగ్ చేశాడు. వెయిటింగ్ పీరియడ్లో కూడా ఖచ్చితంగా ఆయన ఆలోచన చేసి అప్పుడు కూడా ఆయన విశ్వాసాన్ని తప్పుకోలేదు. విశ్వాసులకు తండ్రి అని చెప్పబడ్డాడు. దేని విషయంలో అంటే ఇదే మనకు వాక్యం రుజువుపరుస్తూ ఉంది. విశ్వాసం ఆయన తప్పిపోయిన వాడు కాదు. శాస్త్రుల వలె విశ్వాసాన్ని తప్పిపోలేదు. పరిసయ్యుల వలె విశ్వాసాన్ని తప్పిపోలేదు. నేటి క్రైస్తవుల వలె విశ్వాసాన్ని తప్పిపోలేదు. క్రైస్తవ సంఘపు పెద్దలుగా విశ్వాసులుగా ఎవరున్నా ఆయన విశ్వాసం తప్పలేదండి. రేటి ఆ రోజు మనకు నేర్పించినటువంటి పుణ్యమా అని మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. చాలా గొప్ప విషయం అని తెలియపరుస్తా ఉన్నాను. ఆయన విశ్వాసులకు తండ్రి ఎలా అంటే ఆయన విశ్వాసం ఎక్కడ కూడా తప్పిపోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. కాబట్టి ఆయన విశ్వాసాలకు తండ్రి అని చెప్పబడ్డాడు. విశ్వాసాన్ని మింగేవారు కూడా దేనికి సమానం చెప్తాను? ఒంటెకు సమానంగా చెప్తా ఉన్నాను. ఒంటెను మింగేవారు న్యాయాన్ని మింగితే ఒంటెని మింగినట్లే, విశ్వాసాన్ని మింగితే ఒంటెని మింగినట్లే, కనికరాన్ని మింగితే ఒంటెని మింగినట్లే. మరి ఏ విషయంలో మనం నమ్మకస్తున్నాం? ఇచ్చేదాన్ని బట్టి గర్వపడుతున్నామా? అలా అంటే అబ్రహాం చాలాసార్లు అనేక చోట్ల ఆయన ఇస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా ఆయన పొగిడించుకునే ప్రయత్నం చేయలేదండి. నేటి క్రైస్తవ్యంలో ఇవ్వవలసింది దేవునికి నీవు ఇచ్చేటువంటి కానుకలు తక్కువ అని నేను చెప్పను, కానీ నేటి క్రైస్తవులు ఇవ్వాల్సింది ఆయన మన హృదయము ఆయనకి ఇవ్వాలి, మన సమయము ఆయనకి ఇవ్వాలి. ప్రార్థన చేసేవారు ఎంతమంది ప్రార్థన చేస్తున్నట్టు చేతులు లేపలేరు. గమనిస్తున్నారా? ప్రార్థనకు అవకాశం ఇస్తే కూడా త్రోసివేసేవారు అనేక మంది ఉన్నారు. చదవడానికి అవకాశం ఇస్తే, వాక్యానికి అవకాశం ఇస్తే కూడా త్రోసివేసేవారు, ఎదుటి వాళ్ళని త్రోసేవారు అనేక మంది ఉన్నారు. పాటలు పాడడానికి చక్కని ఛాయిస్ ఇస్తే కూడా వచ్చిన సమయాన్ని ఉపయోగించుకోకుండా దేవుని గణపరిచే ప్రయత్నం చేయకుండా ఆ సమయాన్ని వ్యర్థం చేసుకొని అనర్గళంగా బయట కూర్చున్న వారు అనేక మంది ఉన్నారు. పక్కన కూర్చున్న వారు అనేక మంది ఉన్నారు. చర్చిలకు వచ్చిన వెంటనే తలకాయ కిందికి వేసుకొని నాకు చెప్తాడేమో, సేవకుడు మాట్లాడతాడు నాకు చెప్తాడేమో అని తలకాయలు కిందికి వేసుకొని ఆలోచించే వాళ్ళు అనేక మంది ఈరోజు లేకపోలేదు. కనుక ఏ విషయంలో ఉన్నా ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు? నీతిమంతుడు గర్జించు సింహం వలె ధైర్యంగా ఉంటాడంటే ఎప్పుడు ఉంటాడు? నువ్వు నీతి కలిగి ఉన్నప్పుడే కదా, నువ్వు యథార్థత కలిగి ఉన్నప్పుడే కదా, నువ్వు పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే కదా, నువ్వు పరివర్తన కలిగి ఉన్నప్పుడే కదా. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత స్థాయికి ఎదుగుతున్నావు అనే దాన్ని బట్టి ఆలోచించాలంటే ఖచ్చితంగా నీ బ్రతుకును బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ ప్రవర్తన బట్టి చెప్పొచ్చు. గమనించండి, ఈ విషయంలో నేను ఇలా మాట్లాడుతున్నాను, ఎవరు బాధపడకండి. బాధపడడానికి నేను చెప్పట్లేదు సుమా, మీరు బాధపడా నాకు పర్వాలేదు, ఎందుకంటే దేవుడు నాకు నేర్పించింది ఇలాగే నేర్పించాడు. నేను నేర్చుకున్నది ఇలాగేనండి, అనేక చోట్ల నేను నేర్చుకున్నది ఇలాగే. ఎందుకు అబ్రహాం యోహాన్ గారు మాట్లాడతాడు, ఏమని మాట్లాడతాడు? సర్ప సంతానమా రాబో ఉగ్రత నుంచి మీకు తప్పించుకుంటే వాడికి బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటాడు. శిష్యులతో మాట్లాడుతూ అల్ప విశ్వాసి అని మాట్లాడతాడు ఆయన. ఎందుకు సందేహపడుతుంది? ఏం చెప్తారండి అసలు? దేవుడే శిష్యులను తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యోహాన్ గారే ప్రజలందరినీ తిట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మీరు కూడా మమ్మల్ని తిడుతున్నారా? నాకేమండి, మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం నాకు లేదండి. నిర్భయంగా చెప్తున్నాను, మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం నాకు లేదు. దేవుని మాటలు తెలియపరుస్తున్నాను. ఒకవేళ ఈ మాటలు వాస్తవం అనుకుంటే మీకు ఇష్టమైతే మీరు అంగీకరించండి, కష్టమైతే మీ ఇష్టం. అది మీ ఇష్టానికే నేను వదిలేస్తున్నాను. మార్చుకోవాలనే ఉద్దేశంతో నేను తెలియపరుస్తున్నాను, కానీ మార్పు చెందకూడదంటే మీ ఇష్టం. నాకు నేనేం చేస్తాను? ఖచ్చితంగా తగిన రోజున లెక్క చెప్పాల్సిన అవసరం ప్రతి వారి మీద ఉంది. ఆ లెక్క చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీర్పు రోజున లెక్క చెప్పాలి.
ఈరోజు నువ్వు చక్కగా వచ్చి కూర్చున్నాను అనుకుంటున్నామో హాజరు పడిపోతున్నాను. ఇదేం దేశం గుంప అమ్మా? ఉప్పర్ పని ఇదేమన్నా దేశం గుంప? సార్ వచ్చిన ఏమన్నా మీకు ఏమైనా లిస్ట్ వేసుకుంటున్నాడా? డైరీ తీసుకొని ఏమైనా రాసి పెట్టుకుంటాడా మీ పేర్లు? సేవకుడు రాసి పెట్టుకున్నాడా? సేవకుని పిల్లలు ఎవరైనా రాసి పెట్టుకుంటారా? ఎవరు రాసుకోరు. మీరు హాజరు పడిపోతున్నారు. అది కాదు ప్రాముఖ్యం. ఇక్కడ కాదు హాజరు, అక్కడ పడాలి. మీరు అక్కడ హాజరు పడాలనే ఉద్దేశంతో నేను తెలియపరుస్తున్నాడు. కానీ ఇక్కడ హాజరు పడితే ఏంది, పడకపోతే ఏంది, ఒకటే మాట, మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. అబ్రహాము వలె విశ్వాసాన్ని కోల్పోకూడదు. అబ్రహాం వలె న్యాయాన్ని కోల్పోకూడదు. ఖచ్చితంగా అబ్రహాం జీవితంలో తాను ఏ రీతిగా అయితే న్యాయంగా ప్రవర్తించాడో, ఏ రీతిగా అయితే విశ్వాసాన్ని కనికరాన్ని కాపాడుకున్నాడో, కనికరించే విషయంలో కూడా ఎక్కడైనా తగు లేకుండా ఆత్మీయ జీవితంలో ఎన్ని విషయాలుగా అయితే తను ముందుకు నడుస్తున్నాడో అన్ని విషయాలుగా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక విషయంలో మనం కరెక్ట్గా ఉంటే ఇంకో విషయంలో కరెక్ట్గా ఉండలేకపోతున్నాం. ఈ విషయంలో కనికరం ఉంటే ఈ విషయంలో కరెక్ట్ ఉండలేకపోతున్నాం. ఇక్కడ ఉన్న 3 విషయాలు, ఏ విషయంలో మనం కరెక్ట్గా ఉన్నాం మీరు ఆలోచించండి. న్యాయంలో కరెక్ట్గా ఉన్నామా? అయితే మనం ఎదుటి వారి కొంపలు కూల్చమండి. కనికరంలో కరెక్ట్ ఉన్నామా? వచ్చిన వారిని ఎవరిని కూడా మనం త్రోసివేయమండి. ఎదుటివాడు మన ఇంటికి వస్తే ముఖ్యంగా భోజనం పెట్టడానికి కూడా మనకు మనసు ఒప్పదే. వచ్చిన సేవకునికి ఇంటింటికి తిరిగినప్పుడు ప్రార్థించినప్పుడు కనీసము నువ్వు 100 రూపాయలు ఇచ్చే కాడ 500 ఇవ్వడానికి నీకు చేయరాదే? ఎక్కడ నువ్వు కనికరం చూపుతున్నావు? ఎక్కడ నీ విశ్వాసం కనిపిస్తూ ఉంది? ఎక్కడ నీ త్యాగపూరితమైన జీవితం కనిపిస్తూ ఉంది? సేవకుడు వచ్చి ప్రార్థన చేసి అడుక్కోవాలండి? గెలిపించిన దేవుని వైపు చూస్తూ అబ్రహాం ఏం చేస్తాడు? ఖచ్చితంగా మెల్కీసెదెకు గారికి ఆయన తగినటువంటి బహుమతి ఏది? కృతజ్ఞత అర్పణ ఏదైతే కానుక ఉందో 10వ వంతు అంతా కూడా తెచ్చి చక్కగా ఆయన చెల్లించే ప్రయత్నం చేశాడు. మరి ఆ విషయంలో మనం ఎక్కడ వెనక ముందు ఆడుకుని ఉంటున్నామా? మనకు వచ్చేది 500 అయితే మనం ఇచ్చేది 10 రూపాయలు, 20 రూపాయలు. ఎంత గమనించినా మనము అంతకన్నా ఎక్కువ మన మనసు రాదండి. ఎందుకు? న్యాయంలో మనం లేము, కరుణలో మనం లేము, విశ్వాసంలో మనం లేము. విశ్వాసం ఉంటే ప్రార్థిస్తావు, విశ్వాసం ఉంటే నీ భక్తి ఏందో చూపిస్తావు, విశ్వాసం ఉంటే నీ న్యాయం ఏందో చూపిస్తావు, కనపరుస్తావు. దేవుని ఎదుట నీ సత్క్రియలు కనబడినట్లు నువ్వు చక్కగా అందరికీ అన్ని విషయాలుగా మేలు చేసుకుంటూ వచ్చేదానిగా నువ్వు జీవిస్తావు, వచ్చే వారిగా నువ్వు జీవిస్తావు. ఇవి నీ లోపల లేవు అంటే ఎవరు పని చేస్తున్నారు? మరి ఏ రీతిగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు? ఆలోచించుకోండి ప్రియ సంగమా. ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. ఒంటెలు మృంగువారు, న్యాయమును మింగువారు, కనికరాన్ని మింగువారు, విశ్వాసాన్ని మింగువారు. ఎవరిని మింగేవారు? ఒంటెలు మింగేవారితో సమానులు. పైకి భక్తి గలవారు మనం చెప్పుకుంటూ లోపలనే మేము అన్నీ తెలుసు అన్నవారిగా ఉండి ఒంటెలు మింగేవారు మనలో అనేక మంది ఉన్నారు. ఒంటెలు మింగే ప్రయత్నం చేయొద్దు. ఒంటెలు మింగితే ప్రమాదం ఎవరికి? ఎవరు మృంగుతారో వారికి ప్రమాదం. ఆ ప్రమాదం వచ్చినప్పుడు తట్టుకున్నంత శక్తి కానీ, భక్తి కానీ, ఆలోచన కానీ మనతో లేదండి. మీరు గమనించండి. ఆ విషయంలో తప్పిపోతే కూడా ఒక మాట హెజ్కేలు గ్రంథంలో చూడండి, 22వ అధ్యాయం చూడండి. హెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 14 వస్తుంది. నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకుంటకు చాలినంత ధైర్యము నీకుండునా? నీకుండునా? మాట ఇచ్చి ఉన్నాను, నెరవేరుస్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. చాలమ్మా. నేను నీకు శిక్ష విధింపబోవున తట్టుకొనుటకు చాలినంత బలము నీకుందా? దమ్ము నీకుందా? ధైర్యము నీకుందా? శక్తి నీకుందా? నిన్ను ఆపే ప్రసక్తి దేనికైనా ఉందా? దేవుని శిక్ష నుంచి తప్పించుకోవడానికి, దేవుని ఆలోచన నుంచి తప్పించుకోవడానికి, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి, దేవుని యొక్క ప్రణాళిక నుంచి తప్పించుకోవడానికి నీకు ఎలా ఆలోచన కలిగి ఉన్నావో దాన్ని ఆయన నిన్ను శిక్షించినప్పుడు తట్టుకున్నంత దమ్ము కానీ, ధైర్యం కానీ, శక్తి కానీ, బలము కానీ నీకున్నట్లయితే విర్రవీగు.
ఎంతవరకు విర్రవీగుతావో, ఎంతవరకు విర్రవీగుతారో, ఎన్ని నీచమైన కార్యాలు చేస్తారో, దేనికి మీరు ఓడిగడతారో, దేని నిమిత్తం మీరు ఆలోచన చేస్తే దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తారో చేయండి. తగిన సమయం ఒకటి వస్తుంది, తగిన సమయం ఒకటి వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కరు గుండెలు బాదుకొని లబోదిబమని మొత్తుకున్నా కూడా నీ మనసుకు ప్రశాంతత దొరకదు, నీ హృదయానికి ప్రశాంతత దొరకదు, నీ ఆలోచనకు ప్రశాంతత దొరకదు. దిక్కులేని దేశ దిమ్మర్ వలె కయ్యను ఎలా గుర్తు వేసుకొని పోయాడో అటువంటి పరిస్థితిలోనికి దిగజారు రోజులు రాబోతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఎవ్వరు దిగజారవద్దని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. దేవుని యొక్క ఆలోచనలకు లోబడండి, దేవుని యొక్క శిక్షకు లోబడండి. దేవుని యొక్క అనాలోచన కాకుండా, మీ ఆలోచన ప్రకారం నడుచుకునే వారిగా కాకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవించే ప్రయత్నము చేస్తే ఈ శిక్ష నుంచి మనం తప్పించుకోబడతాం. దేవుని శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఈరోజు మనస్ఫూర్తిగా, అయ్యా ఆ ఒంటిని మింగే వ్యక్తిని నేనే, న్యాయం అనే ఒంటిని నేనే మింగుతున్నాను, కనికరం అనే ఒంటిని నేనే మింగుతున్నాను, విశ్వాసం అనే ఒంటిని నేనే మింగుతున్నాను. ఆయన చిన్న దానిని చేసి దాన్నే చూసి చిన్న దానిని ఇచ్చి నేను గర్వపడుతూ ఈరోజు నేను ఇచ్చానులే, ఇది నా అద్భుతమైన భక్తి అని నేను ఆలోచన చేస్తున్నానేమో, నన్ను క్షమించండి అని మీరు కనుక ఆలోచన చేస్తే ప్రార్థనలో ఏకీభవించండి. ఒక చిన్న ప్రార్థన చేసిన ముగిచేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, మీకు స్తోత్రం. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ కృపచేత కనికరించి అబ్రహాము గారికి ఇచ్చినటువంటి ఆలోచన ఆయన గొప్పది. న్యాయము తప్పిపోకుండా, కనికరము తప్పిపోకుండా, విశ్వాసం తప్పిపోకుండా విజయమును స్వతంత్రం చేసుకొని తన జీవితాన్ని మాదిరికరంగా నిలుపుకొని ఈరోజు విశ్వాసులకు తండ్రి అనిపించుకునే కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని విన్న వారిలో ప్రతి ఒక్కరు ఈ వాక్యం వారి హృదయంలో ముద్రించబడడం సహాయం చేయమని, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యా నీ సేవకుని బలపరిచి కనికరించమని ప్రార్థిస్తూ యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.